కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళతామంటున్నారు కొడాలి నాని. రాజమండ్రి జైలుకి కదలరా అని చంద్రబాబుకు కోర్టు చెప్పింది అంటున్నారు. ఆయన ఇంకా ఏమంటున్నారో లైవ్ లో చూద్దాం. మా వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారింది, చంద్రబాబు పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు. అంటే మీరేమో ఏమీ లేదంటున్నారు. ఒక పక్కన బాలసారి గారేమో జనసేనలో చేరుతున్నారు, బాలసారి గారేమో టీడీపీలో చేరుతున్నారు. ఎందుకని ఇట్లా వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో, ఏ టీవీ 10 టీవీ నిన్ను తీసేస్తే నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. అవునయ్యా, ఆయన తీసేసాడు, మేము ఉండమని అడుగుతాం. పీకేసేది మేం కాదు కదా. కలిసి ఉన్నాము అన్ని చోట్ల, ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం. తొందరపాటు మాకని చోటాకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? కాదు, ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మాకు తెలదు, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి, పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, వాడి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు, ఒకటి పేరు చెప్పండి. పీకేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడుగా అసెంబ్లీ అదండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం ఎంత రాముడు సీత ఏమవుద్దని నేనేం చెబుతా? కాదు, 4 ఏళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు గబూలే పలిగిపోయారని చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వను అన్నాడు, అందుకని చెప్పి మేము వేసామని చెప్పి. మళ్ళీ రామాయణం అంతిన రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఎమ్మెల్యేలు తీసేస్తున్నారా? ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను తీసేశారనుకో, కాదే మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట, లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నిన్ను తీసేసినట్ట? నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఛానల్లో నిన్ను తీసేశారనుకో, నేను ఒక్కనే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని, మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని, మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట. ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అతనికే సీట్ ఇవ్వాలని అని రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగెత్తాడు, ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద. ఇప్పుడు వెళ్ళి అడగండి. కాదా, ఇప్పుడు నేను 4వ వాడి మీద పోటీ చేస్తాను, వెళ్ళి అడగండి. గంటకు ఒకటి పూటకు ఒకటి మారుతాడు. ఆడిని వదిలేసి నలుగురిని మారితే మమ్మల్ని అడుగుతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తా. పదవులు నా ఏకముఖతో సమానం నాకు.